హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, హైదరాబాద్. ఈరోజు చూసుకుంటే కనుక మగవాళ్ళలో చిన్న పిల్లల్లో సర్కంసిషన్ సర్జరీ ఎందుకు చేయాలి, అసలు ఏజ్ గ్రూప్లో చేయొచ్చు, సర్కంసిషన్ సర్జరీ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం. చిన్న ఏజ్లో చూసుకుంటే అప్పుడే పుట్టిన పిల్లగాడి నుంచి చూసుకుంటే అప్ టు 5 years వరకు చర్మం అనేది అతుక్కొని ఉంటుంది. ఈ చర్మం అతుక్కొని ఉండడం వల్ల అంగముందున్న చర్మము వెనక్కి అనేది రాదు. దీన్ని మనము చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. స్నానం చేయించేటప్పుడు వెనక్కి అనడం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఆ అడేషన్స్ ఏవైతే అతుకులు ఉన్నాయో అతుకులన్నీ కంప్లీట్గా పోతాయి. అతుకులు పోవడం వల్ల వెనక్కి అనేది చర్మం లాగితే వెనక్కి రావడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వెనక్కి వచ్చేస్తుంది. మనము ఈ స్టెప్లో కనుక అవాయిడ్ చేసేసి మనం ఎటువంటి వెనక్కి అనకుండా పిల్లోడు ఏడుస్తాడేమో అనే భయంతోటో లేకపోతే వెనకంటే ఏమవుతుందనోతో దాని భయంతోటో చేయకుండా ఆపేస్తే కనుక ఇది అట్లే కంటిన్యూషన్ అయిపోయి అతుకులు అలాగే ఉండిపోయి ఫ్యూచర్లో పిల్లోడు పెద్దగా అయ్యే కొద్దిగా అతుకులు ఎక్కువ అయిపోవడం వల్ల వెనక్కి చర్మం అనేది రాకుండా స్ట్రక్ అయిపోతుంది. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం. సో చిన్నప్పుడు అప్ టు 5 years వరకు ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. అంటే బై పుట్టుకతోటే అతుకులు ఉంటాయి. ఆ అతుకులు ఉండడం వల్ల వెనక్కి రాదు. బట్ అలాగే మనం వదిలేసేస్తే 5 ఏళ్ళు దాటిన తర్వాత చూసుకుంటే కనుక అవి ఫిజియలాజికల్ కాస్త పాథలాజికల్ ఫైమోసిస్ అయిపోతుంది అన్నట్టు. అంటే అతుకులు అట్లే ఉండిపోయి వెనక్కి రాకుండా ఉండిపోతుంది. మనం ఫైమోసిస్గా పరిగణించాలి. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పెళ్ళయిన తర్వాత ఇంటర్కోర్స్ చేసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పి రావడము, కొన్నిసార్లు పిల్లలు పుట్టకపోవడము కంప్లీట్ ఫైమోసిస్ అంటాం. అంటే మొత్తం మూత్రం బంద్ అయిపోతుంది. మొత్తం వీర్యం అనేది బయటికి రాకుండా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. అంతేకాకుండా చిన్నప్పుడు కనుక చూసుకుంటే కనుక పిల్లోళ్ళు మూత్రం పోసినప్పుడు ఉబ్బుతుంది. ముందర పార్ట్ అంతా ఉబ్బినట్టుగా ఉబ్బిపోయి అక్కడి నుంచి మూత్రం వస్తుంది. మూత్రం వచ్చిన తర్వాత ఆ ఉబ్బుదల తగ్గిపోతూ ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ లక్షణాల వల్ల లోపల ఏదైతే జిగురు తయారవుతుందో, మనకి చర్మం మీద ఎలా అయితే స్వెట్ తయారవుతుందో లోపల కూడా మనకు స్వెట్ లాంటివి తయారవుతుంది. దీన్ని స్మెగ్మా అని చెప్పి అంటుంటాం. ఈ స్మెగ్మా అనేది అక్కడే పేరుకపోయి ఒక గట్టిగా అట్టలాగా తయారైపోవడము, ప్లస్ జిగురులాగా బయటికి రావడము, ఇచ్చింగ్ అవ్వడము, ఊరికే పిల్లోళ్ళు అక్కడ ఆ ఏరియాలో నలుపుకోవడం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇవన్నీ లక్షణాలు. అంతేకాకుండా చాలామందికి దీనివల్ల కూడా యూటీఐస్ కూడా వస్తూ ఉంటాయి, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. రిపీటెడ్గా జ్వరం రావడము, రిపీటెడ్గా చలి రావడము, ఇట్లాంటివి కూడా చూస్తుంటాం. ఫ్రీక్వెంట్గా అటాక్ అవుతూ ఉంటారు అన్నట్టు. వీళ్ళలో ఎదుగుదల కూడా తక్కువ ఉంటుంది. అంగం యొక్క ఎదుగుదల కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఎందుకంటే చర్మం టైట్ అయిపోవడం వల్ల అంగం ఎదుగుదల కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంది. దీన్ని మనం ఫైమోసిస్గా భావించవచ్చు. చూసుకుంటే కనుక ఈ ముందలున్న చర్మం ఈ రకంగా ఉంటుంది, వెనకాలన్న చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్, ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది దీనికి అటాచ్ అయ్యి ఉంటుంది, ఈ రకంగా అటాచ్ అయ్యి ఉంటుంది. సో ఈ వెనక్కి అన్నప్పుడు చర్మం రాదు. ఈ అటాచ్మెంట్స్ అన్నీ మనం బ్రేక్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం వల్ల అవి బ్రేక్ అవుతూ ఉంటాయి. మనం ప్రాక్టీస్ చేయకపోతే కనుక ఆ అటాచ్మెంట్స్ స్ట్రాంగ్ అయిపోతాయి, అలాగే గట్టిగా అతకపోతాయి. అందుకే మనము మూత్రం పోసినప్పుడు ఏమవుతుందంటే మూత్రం ఈ హోల్ నుంచి బయటికి రాకుండా మూత్రం ఇందులో స్ట్రక్ అయిపోయి ఇక్కడ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఉబ్బినట్టుగా అయిపోయి మూత్రం అంతా నిండిపోయి అప్పుడు మూత్రం అనేది బయటకు వస్తుంది. దీనే మనం ఫైమోసిస్ అంటాం. ఈ చిన్నపిల్లలకి ఏం చేస్తామంటే ఈ రకంగా ఈ లక్షణాలు ఉంటే కనుక వీళ్ళకు రికరెంట్ యూటీఐస్ రాకుండా ఉండడానికి మనం ఆ ఏరియాలో ఉన్న చర్మాన్ని తీసేస్తాం. ఆ ఏరియాలో ఉన్న చర్మాన్ని మనం ఇప్పుడు చేసే మెథడ్ ఏదైతే ఉందో, చాలామంది రింగ్ మెథడ్ అని, ఓపెన్ మెథడ్ అని, కుట్ల మెథడ్ అని చేస్తారు. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం కేవలం ఒక పిన్నుల మెథడ్ ద్వారా, అది కూడా డిస్పోజబుల్ పిన్స్ అన్నట్టు. ఆ పిన్స్ అంటే ఆ మిషన్ ఏదైతే ఉందో ఒక పేషెంట్కి వాడి పడేస్తాం, మళ్ళీ ఇంకో పేషెంట్కి వాడం. అట్లాంటి డిస్పోజబుల్ మిషన్ తోటి మనం స్టేప్లర్ అనేది ఉంటుంది, ఆ స్టేప్లర్తో మనం తీసేస్తాం. ఆ స్టేప్లర్ టెక్నిక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి మత్తు, పెద్ద మత్తు ఇవ్వకుండా. చాలామంది ఓపెన్ మెథడ్కి అయితే నడుముకి మత్తు ఇస్తారు. మనం ఇందులో అయితే కనుక మత్తు ఇక్కడే ఇస్తాం. దీన్నే పెనెల్ బ్లాక్ అంటుంటాం. సో మత్తు అక్కడే ఇచ్చేసి ఆ ఏరియాలో ఉన్న చర్మాన్ని ఈడి వరకు తీసేస్తాం అన్నట్టు. ఈడి వరకు తీసేస్తాం. తీసేయడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఆ ముందరున్న గ్లాన్స్ మీద అయితే హెడ్ భాగం ఉందో ఆ హెడ్ భాగం మీద ఎటువంటి చర్మం ఉండకూడదు. దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని మనం పిన్నుల మెథడ్ ద్వారా తీస్తాం కాబట్టి పిన్స్ అనేవి పడతాయి. ఆ పిన్స్ అనేవి పిల్లలలో కొంచెం ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి 7 to 8 daysలో పిన్స్ పడిపోతాయి. వన్స్ పిన్స్ పడిపోయినాయంటే ఇంకా అక్కడ అంతా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు, అంటే అక్కడంతా హీలింగ్ ఫుల్ అయిపోయినట్టు. ఒకసారి పిన్స్ పడిపోయినాయంటే అక్కడ కంప్లీట్ హీల్ అయిందని అర్థం. సో పిల్లలకి ఏంటి అంటే చిన్నపిల్లలు అంటే బిలో 10 years లోపల పిల్లలు ఉంటే కనుక షార్ట్ జీఏ అంటాం. దీన్ని అంటే నిద్రపోవడానికి 5 నిమిషాలు నిద్రపోవడానికి మందు ఇస్తాం. ఆ 5 నిమిషాల్లో ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా 2 to 3 hours పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ అంటే ఈ చిన్నపిల్లలు ఎప్పట్లాగా నెక్స్ట్ డే నుంచే వాళ్ళ కార్యక్రమాలు అంటే ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ప్రతి పని చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు, ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి పెయిన్ ఉండదు.
కొంచెం వరకు అప్పుడప్పుడు కొందరికి పిల్లల్లో బోర్ల పడుకోవడం వల్ల కావచ్చు, లేకుంటే నలుపుకోవడం వల్ల కొంచెం వాపు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వాపు కూడా మందులతో తగ్గిపోతుంది. సో ఇది 7 to 10 డేస్లో మనకు పిన్స్ కూడా పడిపోతాయి. ఎవరికైనా ఇట్లాంటి ఫైమోసిస్ లక్షణాలు ఉండి ముందర ఉబ్బడము, రికరెంట్ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. చిన్నపిల్లల్లో ఎటువంటి ఏజ్ గ్రూప్ పిల్లలకైనా 0 నుంచి 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఏ ఏజ్ గ్రూప్కైనా మనం దీనికి అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర స్టేప్లర్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 11 నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 11, 12, 15, 18 అని చెప్పి సైజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లోడికి సంబంధించిన సైజెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో పిల్లలకి ఎంత ఏజ్ గ్రూప్ ఉన్నా సరే మనం ఈ చికిత్సని కంప్లీట్ చేసుకోవచ్చు షార్ట్ GAలో. దీనికల్లా ఒకటే చేయాల్సిందంటే పేషెంట్ సర్జరీకి వచ్చే ముందు అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ అయినా NBM అంటే ఏం మౌత్లో నుంచి ఏమి ఇవ్వకూడదు, ఈవెన్ వాటర్ కూడా ఇవ్వకుండా మనం చూసుకుంటే కనుక దీన్ని మనం 10 నిమిషాల్లో సర్జరీ చేసేయచ్చు అండ్ వితిన్ 2 అవర్స్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ లక్షణాలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం ఈ చికిత్సని మనం స్టేప్లర్ మెథడ్ ద్వారా కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.